సమయం ముందు ఒక శరణం పాడి దేవుని స్తుతించి మనకు వాక్య భాగంలోకి మనం వెళ్తామండి. ఆదియందు వాక్యముగా ఉన్నావు నీవు, తండ్రితో సృష్టిని చేసావు నీవు. ఆదియందు వాక్యముగా ఉన్నావు నీవు, తండ్రితో సృష్టిని చేసావు నీవు. శరీరధారిగా మా మధ్య నివసించి, శరీరధారిగా మా మధ్య నివసించి, నిత్య మార్గమును మాకు చూపించితివే, నిత్య మార్గమును మాకు చూపించితివే. ఆమ్ 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 ఆమ్. నీ వాక్యమే మాకు సత్యమైనది, ఆ వాక్యమే నిత్య జీవమేచ్చేది. నీ వాక్యమే మాకు సత్యమైనది, ఆ వాక్యమే నిత్య జీవమేచ్చేది. బ్రతికించగలిగేది నీ వాక్యమే, బ్రతికించగలిగేది నీ వాక్యమే. హృదయాలను మార్చేది ఆ వాక్యమే, హృదయాలను మార్చేది ఆ వాక్యమే. ఆమ్ 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 ఆమ్. వాక్యమైన దేవుడవు నీవే కదా, వాక్యపు వెలుగులో నడిపించుమా. వాక్యమైన దేవుడవు నీవే కదా, వాక్యపు వెలుగులో మా మమ్ము, వాక్యపు వెలుగులో నడిపించుమా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించారు. గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన దేవాది దేవుడు తండ్రి, సమయం ముందు సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారిని మీరు దీవించిన విధానం బట్టి, కాపాడిన విధానం బట్టి సమయం ముందు బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలు తగిన ఫలితాన్ని పలానా వరకు దయచేయండి తండ్రి. ఎంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవ వాక్య భాగంలోకి మేము వెళ్తుండగా వాక్య భాగంలోంచి నీ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి తండ్రి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని కాంతుల్లోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నింటి వరకు కూడా ప్రభు సంపూర్ణమైన మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మరి గతించిన వారం మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 9వ అధ్యాయం అటువంటి విషయాలు, గత వారం జరిగినటువంటి విషయాలని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూసినట్లయితే యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి యొద్దకు వెళ్ళి, సహోదరుల యొద్దకు వెళ్ళి వారితో చెప్పినటువంటి ఒక మాటని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెరుబ్బయలు చెప్పిన కుమారుడైనటువంటి అబీమెలెకు వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? 70 మంది మిమ్మల్ని ఏలడం మంచిదా, ఒక్కడినైనా నేను మిమ్మల్ని ఏలడం మంచిదా? మీ కుటుంబీకులు ఉన్నటువంటి నా తల్లి సహోదరులు కనుక మీరు నాకు సహాయం చేస్తే, మీరు నాకు తోడుగా ఉంటే, మీరు నాకు కాపుదలగా ఉంటే, నన్ను గనక రాజుగా చేస్తే, మీ కుటుంబంలో ఒకటిగా, మీతో పాటు ఒకటిగా, మీ బంధువులో ఒకటిగా, నీ రక్త సంబంధులు ఒకటిగా ఉంటూ మీకు న్యాయం చేస్తాను అంటూ ఇక్కడ మనం అబీమెలెకు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తున్నాం. అబీమెలెకు చెప్పిన మాటలు వారు నమ్మి విశ్వసించి, మన బంధువుడు గనక, మన సహోదరి యొక్క కుమారుడు గనక, ఆమె కుమారుడిని మనం రాజుగా చేద్దామని ఇశ్రాయేలు జనాంగంలో చాలా మంది వారు ఏమనుకున్నారంటే, ఆ మనుషుని నమ్మి, ఆ
ఆ మనుషుని మరి రాజుగా చేయడానికి వారు ఇష్టపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారు రాజుగా చేస్తామని ఎప్పుడైతే అన్నారో అన్ని వారు దేవతల గుళ్ళ నుంచి కొంత ధనాన్ని తీసుకుని వచ్చి కొంత వెండిని తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు 4వ వచనంలో చూస్తే అప్పుడు వారు బయల్పేప గుడిలో నుండి 70 తులముల వెండిని తెచ్చి అతనికి ఇక వాడితో అబీమెలెకు అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ వెండితో అల్లరి జనాన్ని కూలికి పెట్టుకుని వారితో పాటు బయలుదేరి ఒక కుయుక్తి ఆలోచించి ఒక కుట్రను ఆలోచించి, చూడండి, యెరుబ్బయలు అంటే మన గిద్యోను యొక్క కుమారుడు. యెరుబ్బయలుకి మరొక పేరు గిద్యోను, గిద్యోనుకి మరొక పేరు యెరుబ్బయలు. ఈ యెరుబ్బయలు కుమారునటువంటి అబీమెలెకు అంటే గిద్యోను కుమారునటువంటి దాసికి పుట్టినటువంటి కుమారునటువంటి ఈ అబీమెలెకు తన అన్నలైనటువంటి తన సోదరులైనటువంటి వారిని 70 మందిని ఒకే రాతి మీద చంపించేసిన సందర్భాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చంపించేసిన తర్వాత అందులో ఈ 70 మందిలో నుంచి ఒక చిన్నవాడు మంచి తెలివితేటలుగా తప్పించుకున్నాడు. తప్పించుకున్న వాని పేరు యోతాము అని గత వారం చదువుకున్నాం. యోతాము చెప్పినటువంటి ఒక కథను, యోతాము చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని గత వారం మనము మొదలు పెట్టుకుంటే అక్కడ జరిగింది ఏంటి? చెట్లన్నీ తమ మీద రాజుగా ఉండాలని వెళ్ళి ఒలివ చెట్టును, అంజూరపు చెట్టును, ద్రాక్ష చెట్టును, మొండల చెట్టును అడిగినటువంటి సందర్భాన్ని ప్రారంభం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా వెళ్ళిన చెట్టు పేరేంటండి? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు ఏమంది? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను, నేను దేవుడు నాకేదైతే బ్రతకడానికి జీవించడానికి నాకేదైతే అర్హతనిచ్చాడో అర్హతను వదులుకొని నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి నాకు బుద్ధి లేదా అని చెప్పి తిరస్కరించిన సందర్భాన్ని మొదటి ఆ సామెతల ఉపమానంలో మొదటి విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట 9వ వచనంలో ఉంటది. మమ్మను ఏలమని ఒలివ చెట్టు నడుగుగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు ఆనా తైలముని ఏకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుదోకు నేను వచ్చేదనని సున్నితంగా తిరస్కరించినట్టుగా మొదట ఒలివ చెట్టు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒలివ చెట్టు యొక్క శ్రేష్టమైన గుణాలు, లక్షణాలు కూడా గత వారం మనం చెప్పుకున్నాం. ఏమిటి? ఒలివ చెట్టు ఆహారానికి మంచిది, ఆశీర్వాదాలకు చిహ్నంగా ఒలివ చెట్టు ఉందని, అలాగే దేవుడు ప్రజలను అభిషేకించడం కొరకు ఒలివ తైలాన్ని ఆ రోజుల్లో వాడేవారని, అలాగే స్థిరత్వానికి గుర్తుగా వైద్యపరంగా గాయాలు మానడానికి ఒలివ నూనె బాగా ఉపయోగపడుతుందని, అలాగే దేవుని సేవకులు, దేవుని ఆలయాలు, పవిత్ర వస్తువులు, అలాగే అభిషేక తైలముగా దేవుని సన్నిధానంలో దీపారాధనకు వాడేటటువంటి నూనెను ఒలివ నూనెగా ఆ రోజుల్లో వాడేవారు. ఒలివ నూనెకి అంత ప్రత్యేకత ఉంది. అంత శ్రేష్టమైన ఒలివ చెట్టు గురించి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ వారంలో మనకి ఇంకా 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్ల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదువుతామండి. చదవండి. 10వ వచనం చదవండి. 9వ అధ్యాయము 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునని వాటితో చెప్పాను. మొట్టమొదటిగా ఒలివ చెట్టు ఏదైతే చెప్పిందో అంజూరపు చెట్టు కూడా అదే విధంగా ఈ చెట్లకు సమాధానం ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. దేవదారు చెట్లు, అలాగే లెబనోను చెట్లు. ఎవరో దీనికి నాయకత్వం వహించింది ఎవరో తెలిసింది? చెట్ల మీద రాజుగా ఉండడానికి అన్ని చెట్ల దగ్గరికి అడగడానికి బయలుదేరింది ఎవరంట? లెబనోను చెట్టు, దేవదారు వృక్షము. ఈ 2 కలిపి నాయకత్వం వహించి లీడర్లుగా ఉండి మిగిలిన చెట్లన్నీ అంటేసుకుని ఒలివ చెట్టు దగ్గరకు వచ్చినాయి. తర్వాత అంజూరపు చెట్టు దగ్గర కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు యొక్క శ్రేష్టత చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అంజూరపు చెట్టుని గురించి కనుక మనము మరి జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చిన్న ఉదాహరణ ఉంటుంది అంజూరపు చెట్టుని. యేసు ప్రభువారు ఆకలి కొని అంజూరపు చెట్టు వెంక చూసినప్పుడు, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు తప్ప దానిలో ఫలాలు లేనట్టుగా చూసి అంజూరపు చెట్టుని యేసు ప్రభువారు మరి శాపించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. రెండవది, ఈ యొక్క అంజూరపు చెట్టు చాలా
శ్రేష్టమైనది. అంజూరపు కాయలు, అంజూరపు ఆకులు కూడా వ్యాధులకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి కాయలు చాలా మధురమైనటువంటి కాయలు. దేవుని సన్నిధానంలో వాడబడేటువంటి మధురమైన చెట్టు అంజూరపు చెట్టుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, మీకా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి కూడా చిన్ని ప్రస్తావన ఉంది. దాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మీకా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథము ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండి చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంజూరపు చెట్టుకున్న శ్రేష్టత. అంజూరపు చెట్టు కింద ఎవరు కూర్చుంటారో తెలిసింది? ధైర్యముగా, మనశ్శాంతిగా అంజూరపు చెట్టు కింద కూర్చునేటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. లోకరాసిన సువార్తలో కూడా అంజూరపు చెట్టు గురించి కూడా యేసు ప్రభువు ప్రస్తావించారు. ఫిలిప్పు అంజూరపు చెట్టు కింద ఉండగా యేసు ప్రభువు, నేను నిన్ను చూశాను, నీవు కూడా ఇశ్రాయేలీయుడివే అని యేసు ప్రభువారు ఫిలిప్పును గురించి చెప్పినటువంటి సందర్భాన్ని లోకరాసిన సువార్తలో కూడా మనం చూడగలుగుతాం. అంజూరపు చెట్టు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుని చదువుకున్నటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. అంజూరపు చెట్టు కూడా దేవునికి ఇష్టమైన చెట్టే. ఈ రోజున ఒలివ చెట్టులాగా మనం ఉన్నామా? మనం బ్రతుకుతున్నామా? అంజూరపు చెట్టులా కూడా మనం ఉన్నామా అని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఈ మాటలు, ఈ వాక్యాలు మన కొరకు రాసి ఉంచారు. మొట్టమొదటిగా ఒలివ చెట్టు అంటే నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను నేను దేవుడు ఏదైతే నాకు ఉపయోగించాడో, దేవుని నరులను సన్మానించుదురు అనాథైలము నీకనే మానుదనని ఒలివ చెట్టు అంది. అలాగే అంజూరపు చెట్టు కూడా అంటుంది, చెట్ల మీద రాజునై ఉండి. అంజూరపు చెట్టు ఏమంటుంది తెలుసా? చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నాకు నా మాధుర్యము, నా మంచి ఫలములను నీయక మానుదనా అంటే ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు ఒకే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. మేము దేవుని కొరకు మేము వాడబడ్డానికి మేము నిర్మించబడ్డాం. దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డానికి మేము నిర్మించబడ్డాం. దేవునికి ఉపయోగపడాలని దేవుడు మమ్మలను నిర్మించాడు, భూమిలో పుట్టించాడు. కనుక మేము దేవునికి సంబంధించే కార్యములు చేస్తాము, కానీ రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి మాకేమాత్రము ఇష్టం లేదు అని వారు నిక్కచ్చిగా చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈ రోజున దేవుని బిడ్డమైన నీవు, దేవుని కుమారుడుగా కుమార్తెకున్నటువంటి నీవు, నీ జీవితంలో దేవునికి ఉపయోగపడేటువంటి సమయం ఎంత, దేవునికి ఉపయోగపడేటువంటి కాలం ఎంత, దేవునికి నీవు ఇచ్చేటటువంటి సమయం ఎంత, దేవుని నువ్వు గడిపేటటువంటి క్షణాలెన్ని, గంటలెన్ని, నిమిషాలెన్ని అని మనం విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితం గొప్ప జీవితం. చెట్టే తన జీవితాన్ని గురించి, తన మాధుర్యాన్ని గురించి, శ్రేష్టమైన ఫలాల గురించి దేవుడు ఎందుకు ఆ చెట్టును నిర్మించాడో, ఉపయోగించాడో, పుట్టించాడో, బ్రతికిస్తున్నాడో తెలుసుకుని అవి మాట్లాడుతుంటే మానవులమైన మనము, మనుషులమైన మనము దేవుడు మనకి ఇచ్చిన ఆశను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, అలాగే మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆశను, అలాగే దీవులను బట్టి దేవుని ఎంతగా స్తుతించాలి, ఎంతగా కనపరచాలి. చెట్లకు జ్ఞానం లేదండి. చెట్లకు మంచి తెలివి, మంచి ఆలోచనలు వారికి ఏమండవు. మంచి చెడ్డ చెట్లకు తెలియదు. తెలుస్తుందా? తెలుస్తుంటే నువ్వు నరుగుతుంటే ఊరుకోదా, కాయ కోస్తుంటే ఊరుకోదా, దానిని కనుక నువ్వు ఇబ్బంది పెడుతుంటే ఊరుకోదు. దానికి మంచి చెడ్డ ఏం తెలియదు. పళ్ళు కాయడం, ఇతరులకు కోసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఈ చెట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతే. మనం ఈ జాన్ చెట్టు దగ్గరికి జాంకాయ కోస్తాం, ఏమని అంటదా? ఎందుకు కోతున్నావు నువ్వు నన్ను అని అడిగింది అనుకోండి. ఒకవేళ జాన్ చెట్టు దగ్గరికి వెళ్ళి జాంకాయ కోస్తున్నప్పుడు ఎందుకు కోస్తున్నావు అని అంటే ఆ చెట్టు కింద నువ్వు నించుంటారా? మీరు చెట్టు మాట్లాడితే మీరు బతకగలరా? ఉంటారా? ధైర్యంగా ఉంటారా? మీరు చెట్టు మాట్లాడలేదండి. కోసుకున్నా ఏమందో, నరికినా ఏమందో, గిలినా ఏమవదు, కొమ్మలు ఇరిసినా కానీ ఏమన్నదో. కారణం తెలుసా? నేను మనుషులకు ఉపయోగపడడానికే దేవుడు నన్ను నిర్మించాడు అనుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, తెలివినిచ్చాడు దేవుడు, ఆలోచన ఇచ్చాడు దేవుడు. అందుకే జంతువులలాగా కాకుండా, మృగాలకు మెల్లే కాకుండా మానవులుగా దేవుడు మనల్ని తయారు చేశాడు. కనుక జంతువులకు లేనటువంటి వివేచన, ఆలోచన శక్తి మానవునికి దేవుడు ఇచ్చాడు. కనుక ఆ వివేచనతో, ఆలోచనతో మనం ఈ భూమి మీద బ్రతికి దేవుని బిడ్డలుగా దేవుని కృపను మనం పొందుకోవాలి.
జంతువులకి అటువంటి విచక్షణ జ్ఞానం ఉండదండి. జంతువులకి అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అనేటువంటి భావాల వాటికి ఏమీ ఉండవు ప్రియమైన మనుషులకు ఒక్కడికి దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవునిని స్తుతించాలి, దేవుని నువ్వు నడవాలి. అట్టి నడిచేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. దేవా, నువ్వు నన్ను సృజించావు కదా, నన్ను నడిపిస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాల పరిమాణంలో మనము దేవునితో నడిస్తేనంటే ఇంకా ఎక్కువ మనకు ఉన్నటువంటి ఆయుష్ ప్రకారం పూర్తిగా సరి అయిన సమయం వరకు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడంటండి. కొంతమంది అకాల మరణం పొందడానికి, కొంతమంది మధ్యలోనే చనిపోవడానికి, కొంతమంది మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకోవడానికి, కొంతమంది వారి కాలం సంపూర్ణం కాకుండానే భూమి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? వారు కొన్నటువంటి తప్పిదాలు, పాపాలైనటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ రోజున కాలం సంపూర్ణం. దేవుడిచ్చిన కాలం ఎంతండి? బైబిల్లో కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి దేవుడిచ్చిన కాలం ఎంత? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను 70 సంవత్సరాల తర్వాత వారి వైభవము ఆయాసము దుఃఖమే అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే 70 సంవత్సరాల ఆయుష్. 70 సంవత్సరాలు బ్రతకకుండానే చచ్చిపోతారంటే అర్థం ఏంటి? వారు దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకడం లేదు. నీ ఆయుష్ పూర్తి అయ్యేంత వరకు నువ్వు జీవించగలిగావంటే, ఆశీర్వాదం పొందగలిగావంటే అది దేవుని కృప వల్లనే నా సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఏమంటే ఎందుకురా ఇది, ఈ చెట్టు ఉండే ఎందుకు, ఉండకపోతే ఎందుకు, ఈ చెట్టు ఎప్పుడు కూడా ఫలాలు ఫలించడం లేదు, ఎప్పుడు కూడా పూయడం లేదు, ఎప్పుడు కూడా కాయడం లేదని తోటమాలతో చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ చెట్టు వృధాగా, ఈ స్థలం ఎందుకు వృధాగా పోవాలి, ఈ స్థలం ఎందుకు వృధాగా వెళ్ళిపోవాలి అని యేసుప్రభువు వారు చెప్తున్నాడు తోటమాలతో. తోటమాల ఏమన్నా తప్ప, అయ్యా ఈ అంజూరపు చెట్టుని ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అయ్యా, దాని చుట్టూ నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, రాళ్ళు ఏరుతాను, శుభ్రం చేస్తాను, మరలా నీటిని పెడతాను, వచ్చే సంవత్సరం కనుక కాయలేదనుకో అప్పుడు ఈ చెట్టుని తీసేస్తాను అని తండ్రి నాడు వేడుకుంటున్నాడు తోటమాలి. అంటే మనం కూడా అటువంటి చెట్లులాగానే ఉన్నాం, అంజూరపు చెట్లులాగానే ఉన్నాం. పూయని అంజూరపు చెట్లు, పూసిన అంజూరపు చెట్లు, ఫలించిన అంజూరపు చెట్లు కంటే పూయని అంజూరపు చెట్ల గురించి దేవుడికి ఎక్కువ బాధ, ఫలించిన అంజూరపు చెట్ల గురించి ఎక్కువ బాధ. అందుకే దేవుడికి ఎన్నటికి నీవు ఫలించకుండా ఉందువు కాక అని యేసుప్రభువు వారు శపించాడు. ఆయన మరలా ఊర్లోనికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేసరికి, మర్నాడు వచ్చేసరికి ఆ చెట్టు పైనుంచి కింద దాకా ఏళ్ల వరకు కూడా ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితం దేవుడు ఫలభరితంగా ఉండాలని ఆశీర్వాదాలు ఇచ్చి, దీవెనలు ఇచ్చి మనం బ్రతికిస్తుంటే, మనల్ని కాపాడుతూ ఉంటే, మనకున్న అవయవాలను బట్టి, మనకున్న బ్రతుకును బట్టి మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. మన స్నేహితుడికి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మోకాలు చెప్పుల దగ్గర యాక్సిడెంట్ అయ్యి మోకాలు చెప్పు పైన కింద కూడా ఇరిగిపోతే కొట్టుకుని మంచం మీద ఉండి దేవునికి అప్పుడు ప్రార్థన చేస్తాను, నువ్వు ఎంతో ఆశీర్వదించే, ఎంతో జీవితం ఇచ్చావు ప్రభా, నేను అటు ఇటు తిరిగే సమయాన్ని వృధా చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు మంచానికి ఎక్కిన తర్వాత మనకున్న అవయవాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేమండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్తాం. ఇప్పుడైతే అండి ఆరోగ్యంగా ఉన్నాం కనుక దేవుని మనం అసలు లెక్క చేస్తామా? ఆరోగ్యం ఉన్నంతసేపు దేవుని లెక్క చేయమండి. ఆరోగ్యం ఉండి మనం జీవిస్తున్నంత కాలం దేవుని లెక్క చేయం. మనం తింటాం, తిరుగుతాం, పడుకుంటాం, లేగుస్తాం, మన పనిపాట్లు చేసుకుంటాం. దేవునికి ఒక్క అరగంట సమయం ఉండడానికి కూడా మన వల్ల కాలేకపోతుంది. అందుకే ఈ యొక్క అంజూరపు చెట్టు అంటుంది తన జీవితంలో దేవుడు తనకిచ్చిన బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి అంజూరపు చెట్టు ఉన్న మాట నిలిచి అప్పుడు చెట్లని నీ వచ్చి మమ్మల్ని ఎలమని అంజూరపు చెట్టును అడుగు. అంజూరపు చెట్ల మీద రాజున ఇండు అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి పనులు నేను ఇక మానుదునని వాటితో నేను. ఇది కూడా తిరస్కరించింది. ఒలివ చెట్టు తిరస్కరించింది, అంజూరపు చెట్టు తిరస్కరించింది. అప్పుడు మరలా ఈ చెట్లని, అంటే లెబానోను చెట్టు, దేవదారు చెట్లు లీడర్లుగా ఉన్నారు కదా, ఈ రెండు చెట్లు కలిపి మరలా ఇంకా మిగిలిన వేసుకుని మరలా ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి? ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళినట్టుగా, మూడవ చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చదువుతామా? అప్పుడు మూడవ చెట్టు అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్ముని ఎలవని ద్రాక్షవల్లి నడుగుగా
12వ వచనం చదువుతున్నారు. నీవు వచ్చి మమ్మల్ని నిలబడి ద్రాక్షవల్లిని అడుగుగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్షరసమును నీయక మాని చెట్ల మీద రాజునయ్యిండు అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఈ ద్రాక్షవల్లి కూడా సున్నితంగా తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్రాక్షవల్లి దేవుని పనిలో చాలా శ్రేష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంది. ద్రాక్షవల్లి ఇశ్రాయేలీయులు ఒక ప్రసిద్ధ సింహంగా ద్రాక్షవల్లితో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 80వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 80వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతామండి. 80వ కీర్తన 8వ వచనం చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, ఆ దేశ ప్రజలను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి చాలినది దేశమంతటా వ్యాపించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులకు చిహ్నముగా ద్రాక్షవల్లిని దేవుడు ఇక్కడ పోల్చుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్షవల్లివి నీవు, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి పాలు తేనె ప్రవహించే దేశంలో నిన్ను నాటి తిని, నీ ఏర్లు లోతు కంట వెళ్ళేలాగా నిన్ను ఆశీర్వదించి తిని అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక చిహ్నముగా ద్రాక్షవల్లిని ఇక్కడ చూపుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చూస్తే ఈ ద్రాక్షవల్లి గురించి ఇక్కడ చక్కని విషయాలు మనకు రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పల్లింపని ప్రతి తీగను చాలిన ఆయన తీసి పారవేను. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షవల్లితో పోల్చుకుంటున్నాడు. యేసు ప్రభువారు ద్రాక్షవల్లితో పోల్చుకుంటున్నాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లికి అంత శ్రేష్టమైన లక్షణాల గుణాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ ద్రాక్షవల్లి నోవాహు జలప్రలయం తర్వాత మొట్టమొదటిగా నాటినటువంటి మొక్క. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. ఈ ద్రాక్షవల్లి జలప్రలయం తర్వాత నోవాహు నాటినటువంటి మొట్టమొదటి మొక్క ద్రాక్షవల్లి. దేవుడు ద్రాక్షవల్లిని దీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఆశీర్వాదాలకు గుర్తుగా ద్రాక్షవల్లి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 128వ కీర్తన 3వ శరణం చూడండి ఒకసారి. 128వ కీర్తన 3వ శరణంలో కూడా ద్రాక్షవల్లిని గురించి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చదవడం అంటే, ద్రాక్షవల్లికి ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలు, లక్షణాలు నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్రాక్షవల్లికి ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు నువ్వు కలిగి ఉండాలి. దేవుడు ద్రాక్షవల్లిగా నిన్ను తీసుకుని వచ్చి నాటాడు, మందిరంలో నాటాడు, సంఘంలో నాటాడు, సంఘ బిడ్డలలో నిన్ను నాటాడు. కనుక నీవు కూడా అటువంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చదువుదామా 128వ కీర్తన 3వ వచనం. నీలో ఒకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల పిల్లలుగాను ద్రాక్షవల్లిని భార్యగాను ఇక్కడ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన ద్రాక్షవల్లి అంటే, ద్రాక్షవల్లి జీవితపు వయసు ఎంతో తెలిసింది. ద్రాక్షవల్లి ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసా మీకు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదండి. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు. మానవుని వయసు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దేవుడు పెట్టాడు. కానీ ద్రాక్షవల్లి సుమారు 100 సంవత్సరాల పైబడి అది జీవిస్తుంది, బ్రతుకుతుంది. ఒక్కసారి మొక్కేస్తే 100 సంవత్సరాలది సావకుండా జీవిస్తుందని సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్రాక్షవల్లి సుమారు 100 సంవత్సరాలు బ్రతుకుతుందని. 100 సంవత్సరాలు పంట ఇస్తుంది అది. ద్రాక్షవల్లి 100 సంవత్సరాలు పంట ఇస్తుంది. ఇంకో విషయం చెప్పనా, మా అయితే 1 నెలలో 2 నెలలో కాపు ఆగుతుందే కానీ సంవత్సరం అంతా మిగిలిన 10 నెలలు కూడా ద్రాక్ష పళ్ళు మనకు రోడ్డు మీద షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. మనం చాలాసార్లు చూడొచ్చు ద్రాక్ష పళ్ళు షాపుల్లో
దొరుకుతూ ఉంటది. ద్రాక్ష పండు, ద్రాక్షవల్లి శ్రేష్టమైనది, శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేది, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కూడా కురిపించేది ద్రాక్షవల్లి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక ద్రాక్షవల్లి శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చానని, ఐగుప్తుల నుంచి నిన్ను తీసుకుని వచ్చి నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశం నాటానని తండ్రిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి ద్రాక్షవల్లి ఇక్కడ ఏమంటుందంటే, అటు తర్వాత చెట్లను వచ్చి నువ్వు మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడుగుగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షరసం నేను ఇక మాని చెట్ల మీద రాజునైన అటు ఇటు ఊగుటకు నేను వచ్చేది. నా దేవునిని మానవులను సంతోషపెట్టే ద్రాక్షారసము. ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనము ఏ రసాన్ని కూడా మనము వాడము, ఓన్లీ ద్రాక్షారసముని మనము వాడతాం. యేసు ప్రభు వారు కూడా తను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో ఆయన చేసినటువంటి ఆ యొక్క విందులో, ప్రభురాత్రి సంస్కారంలో ఆయన ద్రాక్షారసముని మా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి అర్పించే శిష్యులకైనా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ద్రాక్షారసానికి అవినాభావ సంబంధము ఉన్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షారసానికి చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు, గుణాలు కూడా ఉన్నవి. ఈ ద్రాక్షారసాన్ని మనము మితముగా తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఎక్కువ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఈ ద్రాక్షారసం కూడా మానవులను, మనుషులను ఎప్పుడు పాడు చేస్తుందో తెలిసిన వారు అధికంగా సేవించినప్పుడు వారు పాడయ్యారు. తగు మాత్రంలో తీసుకున్న వారు ఎవరు కూడా పాడవలేదు. కానీ దేవుని పేరు చెప్పి తీసుకున్న వారు అందరూ కూడా ఆ ద్రాక్షారసమును బట్టి వారు ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాక్షవల్లి కూడా తిరస్కరించింది, ఒలివ చెట్టు తిరస్కరించింది, ద్రాక్షవల్లి కూడా తిరస్కరించింది, అలాగే అంజూరపు చెట్టు కూడా తిరస్కరించింది. ఇంకా 4వ చెట్టు ఉంది. ఏంటది? ఏం చెట్టు అమ్మది? మొండల చెట్టు. మొండల చెట్టును మన ఇంట్లో పెట్టుకుని చక్కగా పాదులు తీసి చక్కగా ఎరువేసి, ఇది చాలా మంచి చెట్టు, ఉదయం లేచి దీన్ని చూస్తే మనకి భోగభాగ్యాలు వస్తాయి అని అనుకుంటావా? 4వ చెట్టు కూడా ఒక 2 నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ పూట 4వ చెట్టును కూడా మనము ముగించుకుందాం. ద్రాక్షవల్లి ఒలివ చెట్టు కాదంది, అంజూరపు చెట్టు తిరస్కరించింది, అలాగే ద్రాక్షవల్లి కూడా సున్నితంగా తిరస్కరించింది. వీటికి ఏం చేయాలి? తొలలే. ఇది ఈ యొక్క చెట్లకి ఎన్నిటికి ఏం చేయలేదు. తొలక లెబనోను చెట్టు, దేవదారు చెట్లు, ఈ 2 కలిపి మరలా ఈ చెట్లన్నీ వెనకాల వేసుకుని ఒలివ చెట్టు వద్దంది, ఏం చేస్తాం? అంజూరపు చెట్టు వద్దంది, ఏం చేస్తాం? ద్రాక్ష చెట్టు కూడా వద్దంది, ఏం చేస్తాం? అంటే ఈ 3 శ్రేష్టమైన కనుక మొట్టమొదటిగా వారికే ప్రిపరేషన్ ఇచ్చి వారి దగ్గరికి వెళ్ళి ఆ 3 మేము చేయమన్నారు. ఇక వీళ్ళు బయలుదేరి వచ్చి ఆఖరిగా ఏ చెట్టు దగ్గరికి వచ్చారంట? 14 వచ్చిన చదవండి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్ల పద యొద్ద మనము చేయగా, మొండ్ల పద మీరు నిజముగా నన్ను మీ రాజుగా నియమించుకొన కోరిన ఎడలా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. ఇది ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళిన కానించి చూస్తుంది. ఏ చెట్టు ఇది? మొండ్ల పొద. ఈ మొండ్ల పొద ఏం చేస్తుంది తెలిసింది? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చెట్లన్నీ కలిపి వాటిని బతిమాలతాం. ఈ మొండ్ల పొద చూస్తుంది. చూసి నా ఎలాగ కాదంటే నా దగ్గర రాకుండా పోతానా, ఒకవేళ నా దగ్గర రాకపోయినా కానీ మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలిసిన మనసులో అనుకుంటుంది, ఒక్కబట్టుకుంటుంది. ఒలివ చెట్టు కాదంది, అంజూరపు చెట్టు కాదంది, ద్రాక్ష చెట్టు కాదంది. ఆఖరికి మొండ్ల పొద దగ్గరకు వచ్చిన తర్వాత మొండ్ల పొద ఏమని చెప్తుందో తెలుసా? చెట్లన్నీ మొండ్ల పొద దగ్గరకు వచ్చి మనము చేయగంటే మనము చేయడం అంటే బతిమాలకుంటున్నాయి. బతిమాలగా మొండ్ల పొద అంటుంది, మీరు నిజంగా నన్ను మీ రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. మొండ్ల చెట్టుకి నీడిచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అలా మొండ్ల పొద దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కూర్చుంటారండి? అమ్మ ఎవరన్నా చేత తీరుతుందా? అమ్మ మొండ్ల పొద బాగా నీడేస్తుంది, అడవిలో ఉన్నాం అనుకున్నాం కానీ మొండ్ల పొద ఉందో మనకు మంచి నీడేస్తుంది, దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూర్చుంటారా? కూర్చుంటే ఏమంటుంది? కింద ముళ్ళు ఉంటాయి. మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ముళ్ళు కూర్చుకుంటాయి కదండి, దాని దగ్గర ఏమైనా చేత తీరుతాయా?
చేత తీరవు. చేత తీరడానికి నేనే ఉండదు, ముళ్ళ చెట్టు అంతా కొండ ఎండే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మొండల చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి. మొండల చెట్టు ఎక్కడైనా ఇంటి దగ్గర కానీ స్థలాల్లో కానీ ఉంటే జేసీబీలు తీసుకొచ్చి దాన్ని తవ్వి బయట పారేసి అగ్ని చేత కాల్చి వేస్తారు తప్ప దానిని భద్రంగా దాచుకోరు. మొండల చెట్టు దేనికి పనిచేయదండి. కనుక ఆ మొండల చెట్టు అంతది. ఒకవేళ నన్ను రాజుగా మీరు ఏర్పాటు చేసుకున్న దగ్గరికి రండి, నా నీడను మీరు ఆశ్రయించండి. నేను ఎక్కడ ఉందో ఆశ్రయించడానికి అసలు లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి లెబానోను దేవదారు ఈ చెట్లన్నిటి కూడా అడవంతా కూడా కాల్చి వేస్తుందని చాలా గొప్పగా ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో ఆ పనికే నువ్వు ఉపయోగపడాలి. కానీ ముండ్ల చెట్టులాగా రాజుగా ఉంటాను, నేను అటు ఇటు తిరుగుతాను, అలాగే తిరుగుతానని నువ్వు మాత్రం అనుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మాధుర్యాన్ని, శ్రేష్టమైన తలంపులను, మనకిచ్చినటువంటి ఆలోచనలు, ఆశీర్వాదాలని దేవుని కొరకు మనం ఉపయోగపడేలాగా ఉండాలి. ఒలివ చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్షవల్లిలాగా మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండేలాగా మనం మలుచుకోవాలి. మలుచుకునేటువంటి అవకాశం మనకు ఉంది. ఆ అవకాశాన్ని విడిచిపెట్టి మనము ఈ లోకంలో తిరుగుతుంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే అండి, బొండ్ల పదం మాదిరిగా మన జీవితాలు కాలిపోతాయంట. మొండల చెట్లు ఏం చేస్తారు? కాల్చి వేస్తారు అంతే. అది ఎందుకు పనికిరాదు. మొండల చెట్టు తనకు తాను పనికిరాదు, సరికదా. ఒక కొమ్మ కానీ ఒక రెమ్మ కానీ ఒక మొక్క కానీ తీసుకుని వచ్చి గడపలకు కానీ గుమ్మాలకు కానీ ఏమైనా చేసుకునే అవకాశం ఉండదు, ఏముండదు. మొండల పదం దేనికి మనకు ఉపయోగపడతారు కానీ దాని రసాన్ని కానీ దాని కాయలు కానీ ఇంతగానో ఉపయోగపడతాయంటే ఏమి దేనికి ఉపయోగపడవు. కొంత జీవితాలు అలా ఉన్నాయని చెప్పడానికి యోతాము ఇక్కడ ఈ ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోతాము చెప్పిన ఉపమానానికి సాదృశ్యం ఏంటో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, 16వ వచనం చదవండి. అప్పుడు 16వ వచనం, నా తండ్రి యోతాము అంటున్నాడు, నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుని 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడినందున షెకెము వారి మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. 20 ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకుండా పోయారు అని యోతాము ఉపమానపరీతికి అన్ని కూడా జ్ఞాపకం చేశాడు. మిద్యానీయుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించింది ఎవరు? మిద్యానీయుల చేతుల నుంచి మిమ్మల్ని రక్షించింది ఎవరు? మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నా తండ్రిని కదా. గిద్యోను అంటుడు నా తండ్రిని కదా. నా తండ్రి మిమ్మల్ని అందరూ రక్షించి మిమ్మల్ని అందరూ కాపాడితే మీ సహోదరుడు అయినందుకు, మీ సహోదరురాలు కుమారుడు అయినందుకు అతని రాజుగా మీరు ఏర్పాటు చేసి నా తండ్రి కుమారులను అందరినీ కూడా 70 మందిని మీరు చంపేశారు కదా అని చెప్పి యోతాము ఇక్కడ బాధపడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. చాలా చరిత్ర ఉంది, వచ్చే వారం కొద్దిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 70 మందిని చంపినందుకు అబీమెలెకు వచ్చినటువంటి శాపం, చాలా ఘోరమైన శాపం వచ్చింది. ఎవరో కొట్టకుండా తిట్టకుండా దేవుడే అబీమెలెకు మీద తన యొక్క ఉగ్రతను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గిద్యోను గెలిచిన తర్వాత, గిద్యోను జయించిన తర్వాత, చూడండి, గిద్యోను జయించి గిద్యోను మరి విజయం పొంది వచ్చిన తర్వాత గిద్యోనుతో వీరందరూ అంటారు, ఏమంటారు తెలుసా? గిద్యోను, నువ్వు మమ్మల్ని ఏలాలి, నీ యొక్క కుమారులు కూడా మమ్మల్ని ఏలాలంటే మిద్యానీయులు ప్రాధేయపడినప్పుడు గిద్యోను ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? గిద్యోను ఏమంటాడో తెలుసా? నేను కానీ నా కుమారులు కానీ మిమ్మల్ని ఏలడానికి వీలు లేదు. మిమ్మల్ని ఎవరు ఆడాలి? దేవుడే మిమ్మల్ని పరిపాలించాలి, దేవుడే మిమ్మల్ని ఏలాలని సున్నితంగా రాజ్య అధికారాన్ని గిద్యోను తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను న్యాయాధిపతినంతే, నేను రాజుగా ఉండడానికి సరిపో, నా బిడ్డలు కూడా రాజుగా ఉండడానికి కూడా సరిపోవడానికి గిద్యోనే చెప్పాడు మొట్టమొదటిగా. అటువంటి గిద్యోను కుమారుడు 75 మందిని అబీమెలెకు తన సొంత తమ్ముడైనటువంటి అబీమెలెకే వారందరిని కూడా సంహరించినట్టుగా లేఖన భాగాలతో మన జీవితాలు దేవునికి ఇష్టంగా, దేవునికి ఉపయోగపడిగా ఉండాలని ఈ ఉపమాన భావం మనకు తెలియజేస్తుంది. ఒలివ చెట్టు నా మాధుర్యమైన మంచి ఫలమును దేవునికి ఇవ్వకుండా, మనుషులకు ఇవ్వకుండా నేను రాజుగా ఉన్న అటు తిరగడానికి నేను రాను అంది. అలాగే అంజూరపు చెట్టు కూడా అంది, నా మంచి ఫలం నా మాధుర్యాన్ని మనుషులకు దేవునికి ఇవ్వకుండా నేను రానని చెప్పింది. ద్రాక్ష అయితే ఇంకా శ్రేష్టమైంది, నా ద్రాక్ష రసమును మనుషులను దేవునిని మనుషులను సంతోషపెట్టు, రాజులను సంతోషపెట్టు, నా ద్రాక్ష రసమును ఇక మాని అటు ఇటు తిరగడానికి నేను
వచ్చినంది. కనుక ప్రియమైన మన జీవితాల్లో కూడా ఏది శ్రేష్టమైనదో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ శ్రేష్టమైన దానిని అవలంబిస్తూ శ్రేష్టమైన దాంట్లో నడుస్తూ దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని కృపను పొందుకునే వారుగా మనం జీవించడానికి మనము ముందుకు వెళ్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఎంతవరకునైనా మరి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. యోతమ్మనైనా ప్రభా, నేను ఉపమాన ప్రీతిలో చెప్పినటువంటి ఒలివ చెట్టు గురించి, అంజూరపు చెట్టు గురించి, ద్రాక్షవల్లి గురించి, నేను మొండ్ల పద గురించి చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి ఉపమానాన్ని ప్రభా ఈ సమయం మంది న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో ప్రభా నేను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు ఒలివ చెట్టులాగా ఉన్నాయా, అంజూరపు చెట్టులాగా ఉన్నాయా, ద్రాక్ష చెట్టులాగా ఉన్నాయా? ఒకవేళ లేక ఈ అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు నీకు ఇష్టమైనవిగా జీవించినవి ప్రభా, లేక నీకు ఇష్టముగానే జీవితం మొండ్ల పొద జీవించినటువంటి జీవితాన్ని ఒకవేళ నీ బిడ్డల మీద మేము జీవిస్తున్నామా, అవి మేము తెలుసుకోవడానికి, దర్కించుకోవడానికి, మేము సరి చేసుకోవడానికి ఈ ఉపమానపు భావన మాకు మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. విన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఒలివ చెట్టులాగా ఉండడానికి, అంజూరపు చెట్టులాగా ఉండడానికి, ద్రాక్షవల్లిలాగా ఉండడానికి నేను కృప చూపించండి తండ్రి. ద్రాక్షవల్లి జీవితంలో ప్రభా ఇశ్రాయేలుకు సాదృశ్యంగా, ఇశ్రాయేలుకు సింహంగా ద్రాక్షవల్లి మీరు ఇచ్చారు తండ్రి. శ్రేష్టమైన స్థలంలో నాటారు తండ్రి. ఎరువు వేసి పెంచినటువంటి ద్రాక్షవల్లిగా ప్రభా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మంచి ఫలాలు, మంచి మాధుర్యాలు ఇచ్చేలాగిన ఒలివ చెట్టును, అంజూరపు చెట్టును కూడా నిర్మించారు తండ్రి. నైనా అట్టి జీవితాలు మాకు ఇచ్చారు కనుక నైనా మేము మీకు ఉపయోగపడాలి, నీ సన్నిధానంలో ఉపయోగపడాలి, నీ సాక్షిగా మేము ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి. నరకానికి వెళుతున్న వారికి మా సాక్ష్యాన్ని మేము వినిపించాలి. అట్టి కృపనైన ఈ సమయం నీ బిడ్డలు మా అందరికి దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నీ బిడ్డలు కూడా ప్రభు ఒలివ చెట్లుగా, అంజూరపు చెట్ల, ద్రాక్షవల్లిలాగా ఉండడానికి నీ కృప చూపించండి. మొండ్ల పొదలాగా ఉండినైనా నీ అగ్ని మొండ్ల పొదను కాల్చివేసినట్లుగా ప్రభు వారి జీవితాలు కాల్చివేయబడుకున్నట్లుగా వారు సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి నైనా మరొక అవకాశాన్ని బిడ్డలకు దయచేయమని విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నీ బిడ్డల మేము అందరం కూడా అట్టి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి కృప చూపించమని చేసినటువంటి నేను ప్రభా మీరు చూపించినటువంటి శ్రేష్టమైన మార్గాన్ని, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఉపమాన భావాన్ని ప్రభా మేము అర్థం చేసుకోవడానికి నైనా నీ కృపను, మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలు మేము అందరికీ దయచేసి మీరే నడిపించమని చెప్పబడిన మాటలను ప్రభా ఆశీర్వదించమని నైనా నీ దోస్తుని మెరుగుపరిచి, దోస్తుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ప్రభా నీ బిడ్డల హృదయంలో ఫలింపచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.